హాయ్ ఫ్రెండ్స్, నిఖిల్ నటిస్తున్న వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ 18వ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది కదా. సో రిలీజ్ అయిన తర్వాత ఆ ఎపిసోడ్లో ఏముంది, ఆ ఎపిసోడ్ రివ్యూ గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎపిసోడ్ 18 ఎలా అనిపించింది అనే దాని గురించి కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. స్టార్టింగే ప్రేరణ అయితే ఆఫీస్లోకి వస్తుంది. అంటే ఈమె నవ్య కదా, ఆఫీస్లోకి వస్తుంది. ఆఫీస్లోకి వచ్చేటప్పుడు కిషోర్ అయితే ఎదురవుతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను కిషోరు నవ్య మీద పంచలేస్తూ ఉంటాడు. పంచలేసేది నవ్య అయితే తీసుకోదు. తెలిసిందే కదా, ప్రేరణ కొంచెం యాటిట్యూడ్ పర్సన్. ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి మనల్ని ఏదైనా క్వశ్చన్స్ చేయడం ఏంటి అని చెప్పని ఒక యాటిట్యూడ్ బిహేవియర్ అయితే ప్రేరణ దగ్గర ఉంది. సో ఇక దాని తర్వాత సీనియర్స్ ఎవరైతే ఉంటారో లేనా, హరిణి, వీళ్ళిద్దరూ సీరియస్గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, లేనాకు ఆల్రెడీ తెలుసు లే ఆఫ్స్ జరుగుతాయని. సో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే కిషోర్ చూస్తాడు. చూసిన తర్వాత ప్రేరణ అయితే సీరియస్ అవుద్ది. మీరు ఇలా మాట్లాడుకోకూడదు, ఏంటి మీరు వర్క్ చేయాల్సింది, ఆలోచించి వర్క్ చేయాల్సింది, మీరు మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పని సీరియస్ అవుతుంది అనమాట వాళ్ళ మీద. సో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈ నవ్య ఏందబ్బా ఇంత ఇరిటేషన్ పర్సన్ అని చెప్పని వాళ్ళు అనుకుంటారు అనమాట. ఇక దాని తర్వాత సీనియర్స్ ఉన్నారు కదా, సీనియర్స్ ఎవరు, నిఖిల్, అఖిల్, హరిణి, లేనా, వీళ్ళు నలుగురు లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటూ ఇప్పటి నుంచి జూనియర్స్కి మనం అస్సలు హెల్ప్ చేయకూడదు, చేస్తే జూనియర్స్ సీనియర్స్ రీప్లేస్ చేస్తారు, అంటే మన జాబులు పోయినట్టే అని చెప్పని వాళ్ళు ఒక మాట మీదకి వచ్చి జూనియర్స్కి అయితే హెల్ప్ చేయడం మానేస్తారు. అలాగే నిఖిల్ చేత కూడా ప్రామిస్ చేయించుకొని జూనియర్స్కి ఇక హెల్ప్ చేయకూడదు అని చెప్పి అయితే ఒక మాట తీసుకుంటారు అనమాట. ఇక దాని తర్వాత వెంటనే పాపం ఆది జూనియర్ కదా వచ్చి నిఖిల్ని అయితే అడగతారు డౌట్, ఈ ప్రోగ్రాంలో డౌట్ ఉంది అని చెప్పి అడిగితే చెప్పబోతున్నప్పుడు మన హరిణి అయితే సైగ చేసి చెప్తారనమాట, ఏంటి ప్రామిస్ అని. సో అందుకనే నిఖిల్ ఆది మీద అరిచి నీకు ఇచ్చిన వరకు నువ్వే చేసుకో అని చెప్పని ఆదిని పంపించేస్తే దాని తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే రమ్య కూడా వచ్చి స్వీట్స్ తీసుకొచ్చి అఖిల్కి అయితే అఖిల్కి ఇవ్వబోతే నేను స్వీట్స్ తినను అని చెప్పని అవాయిడ్ చేస్తే నిఖిల్ కూడా అవాయిడ్ చేస్తాడు. అంటే జూనియర్స్ ఏం చేసినా సరే సీనియర్స్ జూనియర్స్కి సపోర్ట్ చేయకూడదు అని చెప్పని వాళ్ళు డిసైడ్ అయ్యారు కదా. కానీ ఇక్కడ హరిణి మాత్రం స్వీట్స్ చూసిన తర్వాత నేను ఓన్లీ వరకే చెప్పింది అని చెప్పి ఆ స్వీట్స్ని దబదబా తినేస్తుంది. ఇక దాని తర్వాత జూనియర్స్ ఉన్నారు కదా, అలిగేట్స్ అండ్ కిషోర్, వాళ్ళు హరిణి పక్కన కాఫీ తాత ఏదో జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక హరిణి వచ్చి వాళ్ళకి వర్క్ ఇస్తుంది అనమాట. మీరు కస్టమర్ కేర్ కాల్స్ వస్తాయి కదా, వాటిని తీసుకోండి, ఇలా ఖాళీగా ఉండే బదులు అని చెప్పని వాళ్ళకి వర్క్ ఇస్తుంది. వాళ్ళకి వర్క్ ఇస్తే వాళ్ళు వెళ్ళి కస్టమర్ కేర్ కాల్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ హరిణి ఏమనుకుంటుంది, కస్టమర్ కేర్స్ వేరే వాళ్ళు కాల్ చేస్తుంటారు, వీళ్ళకి బాగా దబ్బిడే అంటుంది అని చెప్పని వాళ్ళకి ఆపనిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అలిగేట్స్ ఏం చేస్తాడు, వాళ్ళతో పాటు కలిసి పబ్జీ ఆడుకుంటూ ఉంటాడు. అర్రమ్మ బడవ హరిణి వచ్చి వీళ్ళకి కస్టమర్ కేర్ వర్క్ ఇస్తే వీడేంటి పబ్జీ ఆడుతున్నాడు అని చెప్పంటే వాడు ఆడేది కస్టమర్తోనే, అంటే వాడు రేటింగ్ కూడా ఇవ్వమంటాడు అనమాట, 5 రేటింగ్. ఊరి మీకు ఎలా ఇస్తున్నారు 5 రేటింగ్ అని చెప్పి హరిణి అయితే షాక్ అవుద్ది. ఇక దాని తర్వాత లక్కీ అయితే వెంటనే వచ్చి లేనాతో రీల్ చేయాలి, ఒక రీల్ మంచిగా ఉంది దాన్ని చేద్దాం మనము అంటే, నేను ఎందుకు చేయాలి, నేను జూనియర్స్ చేయను అని చెప్పని లేనా అయితే అంటుంది. ఇంక దాన్ని చూసుకొని ఇంక అమ్మ వెళ్ళిపోద్ది. సో అలా జూనియర్స్ సీనియర్స్ బాగా, అంటే సీనియర్స్ జూనియర్స్ని బాగా అవాయిడ్ చేస్తున్నారు. అంటే వర్క్ పరంగా కావచ్చు, మామూలుగా క్యాజువల్గా మాట్లాడడం కావచ్చు, లంచ్ కావచ్చు, అన్నింటిలో అవాయిడ్ చేస్తున్నారు. ఇక దాని తర్వాత రమ్య అయితే జిఆర్ఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, అంటే జిఆర్ఈ ట్రైనింగ్ చేసుకోవాలి కదా, అందువల్ల కోచింగ్ సెంటర్స్ని ఎత్తుక్కుంటూ ఉన్నప్పుడు ఫ్రాడ్ కోచింగ్ సెంటర్స్ తగలుతాయి అనమాట. దాంట్లో కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది, సో ఇలా జరుగుతుంది అని. ఆ ఫీల్ అయ్యేటప్పుడు ఆది పక్కకు వస్తాడు. ఆది పక్కన వచ్చి వాళ్ళ మళ్ళీ కామెడీ కన్వర్జేషన్ విత్ లవ్ ఇలా జరగద్ది. ఇక దాని తర్వాత అలిగేట్స్ వచ్చి లేనా అని లంచ్కి పిలుస్తాడు అనమాట. అరే నేను ఎందుకు రావాలి జూనియర్స్తో అని చెప్పని లేనా. సో లేనా వచ్చి జూనియర్తో లంచ్కి వెళ్ళకుండా సీనియర్ సత్యతో అయితే లంచ్కి వెళ్తాడు. ఇక దాని తర్వాత నవ్య ఫోన్లో మాట్లాడుకుంటూ నిఖిల్ సాయి అయితే చూస్తుంది. అంటే నిఖిల్ వర్క్ చేసుకుంటూ తన టెన్షన్లో తను ఉంటాడు. సో ఈమెం చేస్తుంది,
తన లవ్ని చెక్ చేసుకుంటుంది, నా సైజ్ చూస్తాడా చూడ్డా అని చెప్పని. అంటే అలా కౌంటింగ్ కూడా చేసుకుంటుంది, 1 2 3 4 అని. ఎప్పుడైతే 4 చెప్పంగానే నిఖిల్ అలా చూస్తాడు. సో అలా చూసిన తర్వాత ఇంకేం చేయలేక నిఖిల్ని పిలుస్తారు లోపలికి. సో పిలిచిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక స్మాల్ కన్వర్జేషన్. అంటే ఇక్కడ నిఖిల్ ఏం చెప్పదలుచుకున్నాడంటే ప్రేరణకి, ఆల్రెడీ సీనియర్స్ అందరికీ లే ఆఫ్స్ గురించి తెలిసిపోయింది, నీకేదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పు అని చెప్తాడు. ఇక్కడ ప్రేరణ కూడా తనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ప్రేరణకి ఇన్ఫర్మేషన్ ఏమీ రావట్లేదు. సో సడన్గా కాల్ చేస్తున్నారు, సో పలానా లేపేస్తున్నాం అని చెప్తున్నారు, అంతే ఫినిష్ ఆడికాడికి. ఇక దాని తర్వాత చివరగా కిషోర్ అండ్ అలిగేట్స్ వీళ్ళైతే కస్టమర్ కేర్ కాల్స్ తీసుకుంటూ ఉంటారు. తీసుకునే క్రమంలో ఒకరు ఏం చేస్తారంటే ర్యాట్స్ పాయిజన్ దాన్ని ఆర్డర్ చేస్తారు. అంటే ఎలుకలు చనిపోవడానికి ఒక పాయిజన్ అయితే ఉంటుంది. సో అది బాగా పనిచేస్తుందా అది ఇది అని చెప్పి కస్టమర్ మాట్లాడిన తర్వాత ఆ కస్టమర్ ఏం చేస్తాడు, సూసైడ్ చేసుకోవడానికి నేను తాగేస్తున్నాను, నేను మాట్లాడే చివరి మాట మీతోనే అంటే ఇక్కడ అలిగేట్స్ వీళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ కాల్ అనేది రికార్డ్ అవుతుంది, కస్టమర్ కేర్ కాల్ అది. సో కాబట్టి మనపై క్యాడ్ వస్తుందా అని భయపడతారు వాళ్ళు. సో ఇక్కడ వరకు అవద్ది. సో దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చి నవ్య స్టార్టింగ్లో చెప్తుంది, ఈ కంపెనీ ఇమేజ్ని పెంచడానికి ఒక మంచి ఆఫరు అని చెప్తుంది. అది ఏంటంటే ఒక కస్టమర్ వస్తాడు, అంటే ఒక క్లయింట్ వచ్చి ఆవు పేడతో పిడకలు చేసి ఆ పిడకలు అమ్మాలన్నమాట. సో అది ఒక మంచి ఆఫర్ అంట ఆ కంపెనీకి. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా ఉంటుంది అయితే నాకు తెలిసి అయితే కామెడీగా బాగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సో అది మ్యాటరు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉంది, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.